వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకాలకు బాపట్ల జిల్లా ఉప్పలవారి పాలానికి చెందిన 13 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు, దాడులు జరిగాయని, అందుకు సాక్షిగా బాపట్ల జిల్లా ఉప్పలవారి పాలానికి చెందిన 13 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురైన సంఘటన ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి పద్మావతి నగర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైసీపీ అరాచకాలు, వైసీపీ గుండాలు, వైసీపీ దౌర్జన్యాలు వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని, అప్పట్లో జరిగిన ప్రజా తీర్పు వైఎస్ఆర్సీపీ పార్టీకి గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లెల శ్రీరాములు, రమణయ్య గౌడ్, గోవింద్ నాయుడు, ఉప్పరి సురేష్ పలువురు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలో మన బీసీల ఆధ్వర్యంలో మనకు లాస్ట్ 3 years బ్యాక్ మనం చూసినాం అమర్నాథ్ గౌడ్కి ఎట్లా దారుణంగా చంపేశారు. ఆయన ఒక్కడనే కాదు, దాదాపు చాలా మంది తెలుగుదేశం నాయకులు కానీ, చాలా మంది డాక్టర్ సుధాకర్ కానీ, అట్లానే మీరు అనంతబాబు వాళ్ళని కూడా మీరు చూశారు ఎట్లా డోర్ డెలివరీ చేశారు. అట్లా ఎంతమంది చంపినారు. ఈ అరాచకాలు ఇప్పుడు వాళ్ళ అపోజిషన్లో ఉంటే కూడా వాళ్ళ అరాచకాలు ఆగడం లేదు. వాళ్ళ స్టేట్మెంట్స్ చూడండి, రప్ప రప్ప అంటారు, వీళ్ళని నరుకుతారంటారు, ఆయనకు చంపుతారంటారు, మళ్ళీ మేము వస్తే మేము ఏం చేస్తాము అంటే జనాన్ని భయపడేయడానికి వీళ్ళ ఓడిపోతే కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. వీళ్ళు అట్లనే ఇంకా చేస్తూనే ఉంటారు. జనాలు దానికోసం ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వీళ్ళు బుద్ధి చెప్తారు. దానికోసం ఈరోజు ఖచ్చితంగా అమర్నాథ్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మనకు శాంతి కలవాలని కోరుకుంటూ సెలవు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.